వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నాగలి ఎడ్లను చూసాను. ఎంత బాగున్నాయి కదా వ్యవసాయానికి. ఈ మధ్యకాలంలో నేచర్ని చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ నేచర్. అంటే మనము ఒకప్పటిది ఎంతనో ఆనందమయంగా ఉంటుంది, దాని గురించి మనం ఆలోచించాలి. చూడండి డాగ్స్ అన్ని కూడా వాకింగ్ చేస్తున్నాయి, మార్నింగ్ వాకింగ్. చాలామంది మనం కనీసం జంతువులను ఇన్స్పిరేషన్ తీసుకుని వాకింగ్ చేయాలి. నేచర్ బాగా అనిపించి షూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పల్లెటూరు అనమాట, పచ్చని పైర్లు. అక్కడే ఒక దగ్గర కనపడ్డది నాగలి ఎట్లు ఒక మనిషి, అంతే. మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. నవీన యుగం లోపల ఇక్కడ ఒక్కటి రోడ్డు పైన ఒక గేదె కనపడుతుంది. గేదెను కూడా ఎంత బాగా కదా, ఎంత బాగా మేపుతున్నారు. నర్సం బయట చక్కగా బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంటి చుట్టుపక్కల అమ్మ ఇక్కడ ఉన్నాయి. నీళ్ళు ఎత్తుకొచ్చారు నీళ్ళు ఇప్పుడేమో నల్లా కాకుండా ఒకప్పుడు బావి దగ్గరికి పోయి చేసుకొని రావడం, ఇట్లా లేకపోతే వ్యవసాయం దగ్గరికి పోయి నీళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఎత్తుకొచ్చేటప్పుడు అక్కడ చూడండి ఆ విధంగా ఎంత బాగుంది కదా నేచర్. కానీ చూడండి మొబైల్ మాత్రం ఎవరు వదలటం లేదు. వాకింగ్ చేస్తున్నా కూడా మొబైల్ ఈ రోజుల్లో మస్ట్ అయిపోయింది కదా. వాకింగ్ చేసేటప్పుడైనా పరిసరాలను పచ్చదనం చూసినట్టయితే మన కళ్ళకు కొంచెం ఇదవుతుంది కదా. ఊర్లో ప్రవేశిస్తుంది. ఊళ్ళలో కూడా చూడండి ఒకప్పటి మిద్ది ఇళ్ళన్నీ ఎంత బాగుంది చెట్టు. షాప్స్ చక్కగా పల్లెటూరు లాగా లేని లేదు కదా, చాలా బాగుంది. చిన్న ప్లేస్లో చెట్టు పెట్టారు. పల్లెటూరులో విలేజ్లో కూడా అన్నీ దొరుకుతుంది. ఇక్కడ ఒక గేదె ఉంది, అంత చక్కగా దాపుతున్నారు చూడండి. ఇక్కడ ఒకటి చాలా రోజుల తర్వాత ఈ దొడ్లు అంటారు కదా, పశువుల పాకలు. ఇక్కడ పుట్టి ఫామ్ అందుకోసం తీయాలనిపించి నేచర్ను పల్లెటూరు వాతావరణాన్ని షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా చూడండి, ఆనందించండి. ఇలా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అది చూసిన వెంటనే ఎడ్లతో ఉన్న నాగలి చూసిన వెంటనే తీయాలనిపించింది. ఇక్కడ ఒక దేవాలయం, పల్లెటూర్లలో కూడా దేవాలయాలు ఉంటున్నాయి. ఎక్కడికో పోయి ఎక్కడనో దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటనే దేవుణ్ణి దర్శించుకోవచ్చు, నామస్మరణ చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఎంత బాగుంది కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఖాళీ నడకనే లేడు, అందరు కూడా విత్ బైక్ కదా. తక్కువ మంది కనపడుతున్నారు. చూడండి స్వామి వివేకానంద ఏమంటాడంటే, తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన మనిషి అంటాడు. నిజాలు ఎప్పుడు నిప్పులాగానే ఉంటాయని అంటాడు, కానీ మనం మాత్రం నిజాయితీ పరుల్లాగానే బ్రతకాలని నినాదాన్ని ఇచ్చాడు. కోళ్ళు చూసారా ఫ్రెండ్స్? కోళ్ళు బాగున్నాయి కదా. అవి బయట మంచి గిన్నెలు తోముతున్నారు. చూడండి బయట గిన్నెలు తోమడం వల్ల కూడా ఎంత బాగుంటుంది అంటే, సూర్యరశ్మితో తోమిన వెంటనే మన బ్యాక్టీరియా ఉంటే గిన్నెల పైన పోతుంది. కానీ మనం ఏం చేస్తాం, మనము అపార్ట్మెంట్లలో బంగ్లాలలో ఉండి గిన్నెలను తోమిన తర్వాత మరీ ఫ్యాన్ వేసి ఆరబెట్టుకుంటున్నాం. అంటే పవర్ కూడా ఖర్చు పెడుతున్నాం. పల్లెటూరులో ఉన్న వాళ్ళు పవర్ని ఎంత పొదుపు చేస్తున్నారో చూడండి. చక్కటి ఇంత చక్కగా కూర్చొని చెట్టు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాతావరణం
మధ్య కొన్ని ప్లాంట్స్ ట్రీస్ ఉన్నాయి కదా, వాటి కింద మంచం వేసుకొని పడుకోమని చెప్తారు కావచ్చు. అప్పుడు పల్లెటూర్లకు చాలా డిమాండ్ వస్తుంది.